టీఎస్ఎంసీ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది వచ్చి కొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే, అన్న మాకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ అనేది నచ్చలేదన్న, మళ్ళీ మేము సెకండ్ ఫేజ్‌లో పాల్గొనొచ్చా, సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చా అని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించి మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అనేది అలొకేట్ అయిందో, ఇప్పుడు మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్‌లో పాల్గొనాలంటే ముందుగా ఇక్కడ 2 కండిషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు సెకండ్ ఫేజ్‌లో పాల్గొనొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు వచ్చిన సీట్ అనేది మీరు వద్దనుకుంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా కూడా సెకండ్ ఫేజ్‌లో పాల్గొనొచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే మీకు సీట్ అనేది వచ్చిందో దానికి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసి మీరు సెకండ్ ఫేజ్‌లో పాల్గొన్నట్టయితే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అయితే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్‌లో మీరు పార్టిసిపేట్ చేసి మళ్ళీ బెస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చినట్టయితే సెకండ్ ఫేజ్‌లో కనుక మీకు ఇంకా దీనికంటే బెటర్ కాలేజ్ అనేది వచ్చినట్టయితే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ అయితే ఉండదు. అలా కాకుండా మీకు ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే మీకు సీట్ అయితే వచ్చిందో మీరు ఆన్లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయకుండా డైరెక్ట్గా మీరు సెకండ్ ఫేజ్‌లో పాల్గొన్నట్టయితే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అయితే ఉండదు. ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో కనుక సీట్ వస్తే ఓకే. సెకండ్ ఫేజ్‌లో కనుక మీకు సీట్ అనేది రాలేనట్టయితే ఫస్ట్ ఫేజ్‌లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయనట్టయితే టోటల్గా మీకు సీట్ అయితే ఉండదు. సో ఒక్కసారి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో పాల్గొని మళ్ళీ కొంచెం బెటర్ కాలేజ్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలంటే 1కి 2 సార్లు ఆలోచించి ముందుగా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన ఏదైతే కాలేజ్ ఉంటుందో అందులో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. అప్పుడు మీకు ఆ సీట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు బెస్ట్ కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ కంటే సెకండ్ ఫేజ్‌లో బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి. లేకపోయినట్టయితే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ కూడా కోల్పోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.